ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కానీ మీరు మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు వ్లాగ్లో సప్త శనివారం రెండో వారం పూజ చూపిస్తున్నాను. అంటే క్లియర్గా ఏం చూపించట్లేదు. మీకు ఎవరికైనా క్లియర్గా అంటే డీటెయిల్స్ అన్నీ కావాలి ఎవరికన్నా అంటే నాకు కామెంట్ చేయండి. నేను మూడో సోమవారం చేసుకుంటాను కదా, అప్పుడు నేను డీటెయిల్గా మీకు షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ ఫస్ట్ సోమవారం నేను ఎలా చేసుకున్నాను అన్నది మొత్తం డీటెయిల్గా నేను ఒక వ్లాగ్ చేసి పెట్టాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ నేను స్వామివారికి గోధుమ రవ్వతో ప్రసాదం చేయాలి కాబట్టి నేను ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. గోధుమ రవ్వ మనం చేసే కొద్దిగా అయినా కానీ దాంట్లో 3 భాగాలుగా తీసి ఒకటి ఇంట్లో వాళ్ళకి తినడానికి, రెండోది మనం వాయనం పిలుచుకుంటాం కదా వాళ్ళకి ఒకటి, మూడోది పశుపక్షాదులకి పెట్టాలి. నేను ఇక్కడ కొంచెమే చేస్తున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ తెలియదు ఇక్కడ, అందుకనేసి ఇక్కడ నేను గోధుమ రవ్వ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని కొంచెం ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం బెల్లం కానీ పంచదార కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను పీఠంకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫస్ట్గా నేను రాగి చెంబుకి కలశంకి నేను గంధం రాసి బొట్టు పెట్టుకుంటున్నాను. మనం కలశంలో నీళ్ళు, డబ్బులు అంటే కాయిన్, వెండి కాయిన్ కానీ మనం ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే చిల్లర డబ్బులు ఒక కాయిన్ కూడా వేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, గంధము, ఒక పువ్వు, అక్షింతలు వేసుకొని మనం కలశం పెట్టుకోవాలి. తర్వాత శివయ్య ఫోటోకి నేను గంధం రాసి బొట్టు పెట్టుకుంటున్నాను. నా దగ్గర చిన్న ఫొటోసే ఉన్నాయి, సో మీకు అందుకనే క్లియర్గా కనిపిస్తుందో లేదో వీడియోలో. తర్వాత ఇక్కడ నేను స్వామివారికి గంధము బొట్టు పెట్టుకున్న తర్వాత స్వామివారు పెట్టుకోవడానికి బియ్యము పోసుకుంటున్నాను. తర్వాత నేను కలశం పెట్టుకోవడానికి కూడా బియ్యం పోసుకున్నాను. స్వామివారి ఫోటో కూడా పెట్టేసుకున్నాను. నా దగ్గర లక్ష్మీదేవి, వినాయకుడు ఫోటో విగ్రహాలు ఉన్నాయి, అవి పెట్టుకున్నాను. తర్వాత మనకి ఈ పూజ చేసుకోవడానికి 16 సోమవారాల వ్రతం చేసుకోవడానికి కంపల్సరీ కావాల్సింది పుట్టమన్నుతో చేసిన శివలింగము. మనం 16 సోమవారాల వ్రతం చేసుకోవాలంటే మనకి కంపల్సరీ పుట్టమన్నుతో చేసిన శివలింగం కావాలి. నేను ఆ శివలింగం ఎలా చేయాలన్నది కూడా నేను మొదటి సోమవారం నేను ఎలా చేసుకున్నాను అనేది నేను వీడియో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత నేను మట్టి శివలింగం కూడా గంధం రాసి బొట్టు పెట్టుకున్నాను. తరువాత ఇక్కడ నేను స్వామివారి ఫోటోకి పూలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వినాయకుడు, లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు మనం ఫస్ట్ గణపతికి ఏ విఘ్నం లేకుండా పూజ కంప్లీట్ అవ్వాలని పూజ చేసుకుంటాం కదా, సో అందుకని మనం వినాయకుడిని పెట్టుకుంటాము. తర్వాత కలశానికి కూడా నేను పూలు పెట్టుకుంటున్నాను. మనం ఈ పూజ ప్రదోష కాలం సాయంకాలం చేసుకోవాలి. 5:30 నుంచి 6 లోపు మొదలు పెట్టుకుంటే మనకి ఈ పూజ 1 గంట సేపు పడుతుంది. తర్వాత ఇక్కడ నేను దీపారాజనకి అన్ని పూలు, గంధము, బొట్టు అన్నీ పెట్టుకుంటున్నాను. 16 సోమవారాల వ్రతం చేసుకుంటే మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను దీపారాజన కూడా చేసుకుంటున్నాను. నేను 5:30కి అలా మొదలు పెడితే నాకు 6:30 అలా అయిపోతుంది పూజ అయ్యేటప్పటికి. తర్వాత ఇక్కడ మనకి ఈ పూజలో మనకి ముఖ్యంగా మనకి అర్ఘ్యాలు కూడా ఇవ్వాలి. ఈ పూజలో అవి చాలా కంపల్సరీ. తర్వాత నేను ఇక్కడ దీపారాజన చేసి గంధం బొట్టు కూడా వెలిగించుకుంటున్నాను. తర్వాత పూజకి తర్వాత అన్నీ రెడీ చేసేసుకున్నాను. దీపారాజన చేసిన తర్వాత ధూపం వేయడానికి సాంబ్రాణి కూడా వెలిగించుకుంటున్నాను. అంటే మధ్యలో వెలిగించి పూజ లేట్ అయిపోతుంది కదా, అందుకే నేను ముందుగానే వెలిగించుకొని పక్కన పెట్టేసుకుంటాను. అలా అయితే కొంచెం టైం కొంచెం కలిసి వస్తుంది. తర్వాత ఇక్కడ నేను గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కూడా నేను 3 భాగాలు ఇలా పెట్టుకున్నాను. నేను కింద తీసుకువెళ్ళి మాకు చెట్టు మొదల్లో పెడితే పిల్లులు కానీ అవేమన్నా తింటాయి కదా, తర్వాత కొంచెం ప్రసాదం మా ఇంటి పక్కన వాళ్ళకి పెడతాను. ఇంకొకటి భాగం మా ఇంట్లో మేము తింటాము, మా హస్బెండ్, నేను, మా చిన్నోడు ఉన్నాడు, వాడికి కొంచెం పెడతాను. వాడికి ఇంకా షుగర్స్ ఏం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నేను మట్టి శివలింగం చూపిస్తున్నాను. నాకు ఇవాళ చాలా బాగా కుదిరింది మట్టి శివలింగం చేసుకోవడం. అందరూ మొదటిసారి చేసేటప్పుడు కుదరదు అంత బాగా. మనం ఒక 2-3 వారాలు చేసేటప్పటికి మన శివలింగం కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. తర్వాత నా పూజ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్లోకి నేను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. నేను ఈ పూజ చేసుకున్నప్పుడు నేను ఉపవాసం ఉంటాను, ఉప్పుతో చేసినవి ఏమీ తినను. మా ఇంట్లో వాళ్ళ కోసం అని చెప్పించి నేను ఇక్కడ కూర వండుతున్నాను.
పొద్దున కూడా ఏం చేయలేదు, అందుకనే నేను చేస్తున్నాను. మీకు పూజ వరకే కావాలంటే మీరు 4 మినిట్స్ వరకు చూసి తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకా లేదు వ్లాగ్ చూస్తామంటే కంటిన్యూ చేయండి. ఇప్పుడు చాతుర్మాస్యం కాబట్టి ఎవరైనా 16 సోమవారాల వ్రతం కానీ సప్త శనివారాల వ్రతం కానీ మొదలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. సప్త శనివారం వ్రతంకి అయితే కార్తీక పౌర్ణమి వరకు మనకి టైం ఉంది కాబట్టి సప్త శనివారాలు కంప్లీట్ అయిపోతాయి. 16 సోమవారాలకి కొంచెం ఒక 4 వీక్స్ అలా అయిపోయింది కాబట్టి ఇంకా 3 వీక్స్ కంప్లీట్ అయిపోతాయి. చాతుర్మాస్యం స్టార్ట్ అయిపోయి నేను కూడా ఒక 2 వీక్స్ అలా స్కిప్ అయిపోయింది, నాకు కుదరలేదు. మాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకు అండ్ పీరియడ్స్ టైం కాబట్టి నేను మొదలు పెట్టలేదు. అవి అయిపోయిన తర్వాత మొదలు పెడదామని ఇల్లంతా క్లీన్ చేసుకొని శ్రావణ మాసంకి ముందు మొదలు పెట్టుకున్నాను నేను. తర్వాత ఇక్కడ నేను అరటికాయ కూర చేయడానికి అరటికాయ కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను కొంచెం ఉప్పు వేసి. తర్వాత ఇక్కడ నేను పొద్దునుంచి ఏం తినలేదు కాబట్టి కొంచెం కాఫీ కలుపుకున్నాను, అదే తాగుతున్నాను. పొద్దునుంచి నేనేం తినలేదు, నేను ఫీడింగ్ మదర్ని కాబట్టి వాటర్ తప్ప ఇంక నేనేం తీసుకోలేదు. పూజ అయిపోయిన తర్వాత కొంచెం అలా ప్రసాదం అలా తీసుకున్నాను, కొంచెం తినాలి కదా. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ కాఫీ తాగుతున్నాను, పొద్దున్నుంచి ఏం తినలేదు తలనొప్పిగా ఉంటే. తర్వాత ఇక్కడ వంటకు లేట్ అయిపోతుందని నేను వంట కూడా చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి. ఒక పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ అరటికాయ ఫ్రై చేయడానికి మనకి ఉల్లిపాయలు అరటికాయలు ఉడకడమే లేట్ అవుతుంది. అలా మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్లో అలా కూర రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలతో పాటు చిన్న ఉల్లిపాయలు కూడా ఒక 4-5 రెబ్బలు తీసుకోవాలి, తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకుంటున్నాను కర్రీలోకి. కొంచెం గ్రేవీ వస్తుంది కదా, గ్రేవీ అంటే నేను చేసేది ఫ్రై కాబట్టి కొంచెం కలుపుకోవడానికి అలా వస్తుంది కదా ఫ్రైలో కూడా. తర్వాత ఇక్కడ నేను మిక్సీ వేసుకుంటున్నాను కొబ్బరి కూడా. ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ఉల్లిపాయలు తొక్కు తీసేసుకొని కొబ్బరి మిక్సీ వేసేసుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది మన కర్రీ. ఇక్కడ నేను మిక్సీ వేసేసుకుంటున్నాను, ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడ నేను అరటికాయలు ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడుకుతున్నాయి. అవి ఉడికిన తర్వాత నేను తొక్కు తీసేసుకొని వాటిని కూడా ముక్కలు చేసుకున్నాను. తర్వాత ఈ మిక్సీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఈరోజు కర్రీకి ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా చాతుర్మాస్యంలో 16 సోమవారాల వ్రతం కానీ సప్త శనివారం వ్రతం కానీ ఎవరైనా చేసుకుంటున్నారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ అరటికాయలు ఉడికినాయో లేదో జస్ట్ చెక్ చేసుకున్నా. మనం పచ్చి అరటికాయలు జస్ట్ ఇలా పట్టుకుంటే కొంచెం మెత్తగా అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేయాలి. మరీ మెత్తగా వండితే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ, అప్పుడు అలా బాగోదు. తర్వాత ఇక్కడ నేను అరటికాయ కర్రీ చేస్తున్నాను. ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేయండి. ముందు చిన్న ఉల్లిపాయలు వేయాలి, మీకు కావాలంటే అలా వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్తో పాటు కూడా వేసుకోవచ్చు. రెండు ఈవెన్గానే ఫ్రై అయిపోతాయి. ఇక్కడ కరివేపాకు కూడా వేసాను. నేను హడావిడి అయిపోయింది, 6:30, 7 అయిపోతుంది కదా, అందుకని. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం ఈ ఉల్లిపాయలోకి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొబ్బరి అది పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అంటే పేస్ట్ లాగా కాదు, కొంచెం రఫ్ లాగా, కొంచెం పెద్ద ముక్కలు కొంచెం చిన్నగా అయిపోయి తురిమినట్టు వస్తుంది, అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ. అది కూడా కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత. ఇక్కడ వచ్చేసి నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. మా కారం కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నాను, మీరు మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను అరటికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. హడావిడి అయిపోయింది అందుకని కొత్తిమీర కూడా ఒకేసారి యాడ్ చేసేసాను నేను. ఇలా చేస్తే అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది. దీంట్లోకి క్యారెట్ రసం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇంకా టైం లేక నేను క్యారెట్ రసం ఏం పెట్టలేదు, జస్ట్ అరటికాయ ఫ్రైయే చేశాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.